బాలీవుడ్ సెలబ్రిటీలకు ప్రాణాపాయం పొంచి ఉందా? ఏమో, పరిస్థితులన్నీ అలాగే కనిపిస్తున్నాయి. హిందీ నటీనటులకు భద్రత లేదన్నట్లే కనిపిస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ బాయ్కి బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వరుసగా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. చివరికి సల్మాన్ ఖాన్ తన ఇంటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఈ మధ్య షారూఖ్ ఖాన్ని కూడా చంపేస్తామంటూ పోలీసులకే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా అగ్రనటుడు నవాబుల ఫ్యామిలీకి చెందిన సైఫ్ అలీ ఖాన్ పై ఇంట్లోకి చొరబడి మరీ దుండగుడు దాడి చేయడం సంచలనం రేపుతోంది. మరి ఇంతమంది కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ, చుట్టుపక్కల పెద్ద గస్తీ ఏమైనట్లు? పోలీసుల విచారణలో కేవలం దొంగతనం కోసమే దుండగుడు వచ్చాడని తేలడం వెనుక ఆంతర్యం ఏంటి? దొంగతనానికి వస్తే చోరీ జరగాలి కదా, అంత పెద్ద ఇంట్లో చోరీ చేయడానికి ఏం దొరకలేదా? సైఫ్ వచ్చేంత వరకు ఆగి వచ్చాక ఆయనతో గొడవకు దిగి కత్తితో పొడిచి పారిపోవడం వెనుక మతలబేంటి? సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత ఎన్నో వేల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఇది నార్మల్ చోరీ కేసా, లేక ఎవరైనా టార్గెట్ చేశారా? దాడి జరిగిన వెంటనే పెద్ద కుమారుడు ఇబ్రహీం వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆ టైంలో ఇంట్లో డ్రైవర్లు లేకపోవడంతో ఓ ఆటోలోనే ఆసుపత్రికి తరలించారని చెబుతున్నారు. అసలే సైఫ్ ది నవాబుల ఫ్యామిలీ, బాలీవుడ్ అగ్రనటుడు, బోలెడంతా హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటిది ఆ సమయంలో సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ, డ్రైవర్లు లేకపోవడం ఏంటి? కనీసంలో కనీసం ఇద్దరన్నా సిబ్బంది ఉండాలి కదా. రాత్రి సమయంలోనే ఎక్కువ సెక్యూరిటీ ఉండాలి. మరి వారెందుకు కనిపించలేదు? సరే, అది పక్కన పెడితే ఫోన్ చేస్తే కనీసం అంబులెన్స్ అన్నా వస్తుంది కదా, మరెందుకు అంబులెన్స్ రాలేదు? సైఫ్ ఇంట్లో బోలెడన్ని కార్లు కూడా ఉన్నాయి. కొడుకు ఇబ్రహీం అయినా కారులో తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కదా, ఆటోలో వెళ్లాల్సిన దుస్థితి ఏంటి? ఇబ్రహీంతో పాటు కరీనా కపూర్ ఆ సమయంలో ఆసుపత్రికి ఎందుకు వెళ్ళలేదు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరి నోళ్ళలో వినిపిస్తున్నాయి. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగ కేవలం దొంగతనానికి మాత్రమే వచ్చాడని ముంబై డీసీపీ తేల్చారు. కానీ ఓ చిన్న దృశ్యం ఇది దొంగతనం కాదు, అండర్ వరల్డ్ అని అనుమానాలు రేకెత్తిస్తోంది. అందుకు కారణం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్. రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ వచ్చారు. మామూలుగానే అండర్ వరల్డ్ కేసులను డీల్ చేస్తూ 80కి పైగా ఎన్కౌంటర్లతో ఫేమస్ అయిన దయానాయక్ సైఫ్ ఇంటికి ఎందుకు వచ్చారనే ప్రశ్న కూడా మొదలైంది. ఆయన ఎంట్రీతో అండర్ వరల్డ్ లింక్స్కు మరింత బలపరిచింది.